హాయ్ హలో ఫ్రెండ్స్. మేము హలీం తినడానికి మిడ్‌నైట్ బైక్‌పై స్టార్ట్ అయ్యాము. ఇది మేము వెళ్ళే హలీం ప్లేస్ జేఎన్‌టీయూ మెట్రో పిస్తా హౌస్. సో మాకు 2 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటుంది. మేము బైక్‌పై మిడ్‌నైట్ స్టార్ట్ అయ్యాము హలీం తినడానికి. ఇది రంజాన్ సీజన్ కాబట్టి ఫేమస్. సో మేము కూడా ట్రై చేద్దామని స్టార్ట్ అయ్యాము. చాలా చీకటిగా ఉంది ఫ్రెండ్స్. అందరూ ఎవరు బయట లేరు. చీకటిగా ఉంది. అండ్ మేము డెస్టినేషన్కి రీచ్ అవ్వబోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ముందు చూస్తే పార్కింగ్ ఏరియాలో అసలు బైక్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ అస్సలు లేకుండే. మేము ఎలా పార్క్ చేసామంటే 1 కిలోమీటర్ డిస్టెన్స్లో బైక్ని పార్క్ చేసుకొని పిస్తా హౌస్కి వెళ్ళాము. అసలు ఎంత రష్గా ఉందంటే హలీంకి ఆ రోజు మళ్ళీ సండే కూడా. సండే రోజు వెళ్ళడం చాలా కష్టం ఫ్రెండ్స్. సండే కాకుండా మీరు ఏ డే అయినా ప్లాన్ చేసుకోండి. సో ఇక్కడ మేము ఇక్కడే పార్క్ చేసి హలీం తినడానికి స్టార్ట్ అయ్యాము. ఇలా ముందు ట్రెండ్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ట్రెండ్స్ని క్రాస్ అయ్యి అటు ముందుకు వెళ్తే మనకి పిస్తా హౌస్ వస్తుంది. సో ముందు మనకి మెఫిల్ కూడా అవైలబుల్ ఉంది. అక్కడ కూడా హలీం అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ మనకి కౌంటర్ అండ్ హలీం ప్లేస్ చాలా రష్గా ఉంది. అసలు వీడియో తీయడానికి పాసిబుల్ అవ్వలేదు. ఏదో అలా తీసాను ఫ్రెండ్స్. సో మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి. రంజాన్ స్పెషల్ మరింత ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ హలీం మేము కూడా ఎంజాయ్ చేసాము. చాలా బాగుంది. అండ్ గణపతిని కూడా దర్శించుకున్నాం. అండ్ స్ట్రీట్ కూడా కొన్ని స్ట్రీట్ షాపింగ్ చేసాం. థ్యాంక్స్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.